జగన్ సిపిఆర్ఓ శ్రీహరికి బెయిల్ మంజూరైంది. శ్రీహరికి కుప్పంలోని సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000 సెల్ఫ్ బాండ్ల పూచీకత్తుతో కూడా బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టడంతో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ సిపిఆర్ఓ శ్రీహరికి బెయిల్ మంజూరు అయినట్టు తెలుస్తోంది. శ్రీహరికి కుప్పంలోని సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, నిన్న కుప్పం పోలీస్ పరిధిలో వినోద్ కుమార్ అనే టీడీపీ కార్యకర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గత నెల 17వ తేదీన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, ముఖ్యమంత్రి మీద తప్పుడు పోస్టులు ఇచ్చి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పేసి వినోద్ కుమార్ అని అతను కుప్పంలో ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ లో. ఆ ఫిర్యాదు మేరకు గత ప్రభుత్వ హయాంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరిని, అలాగే రాప్తాడుకు చెందినటువంటి గిరీష్, వీరిద్దరిని అరెస్ట్ చేశారు. కుప్పం పోలీసులు విచారించారు. ఇవాళ దాదాపు 12 గంటల పాటు విచారించినట్టు కుప్పం పోలీసులు ఇవాళ కుప్పంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అయితే హాజరుపరిచారు. వాళ్ళకి 25,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ అయితే మంజూరు చేసింది కోర్టు. ఇవాళ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వాళ్ళ శ్రీహరికిను ప్లస్ అలాగే గిరీష్ ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఇది వ్యక్తిత్వ హననానికి ఎవరూ పాల్పడకూడదు, ఇలాంటి విధానం మంచిది కాదని చెప్పేసి సూచిస్తూ వారికి ఒక దిశానిర్దేశం చేస్తూ అలాగే బెయిల్ మంజూరు చేసింది. ఆ మేరకు శ్రీహరి అలాగే గిరీష్ ఇద్దరు కూడా బెయిల్ పై విడుదలయ్యారు. విడుదలవడమే కాకుండా ఆ ప్రభుత్వం విచారణకు సహకరించాలని చెప్పి కూడా జడ్జి సూచించారు. ఆ మేరకు తాము విచారణకు సహకరిస్తామని చెప్పి కూడా కోర్టు ద్వారా పేర్కొనడంతో ఇవాళ బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలిసింది. కాసేపు క్రితమే వాళ్ళు కోర్టు నుంచి కూడా విడుదలైనట్టు కూడా తెలిసింది. దీంతో వైసీపీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సందడి అయితే నెలకొనేది, కోర్టు ప్రాంగణం ముందు సందడి అయితే నెలకొనింది. నిన్నటి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే మాజీ ఎంపీ రెడ్డప్ప ఇద్దరు అక్కడే టెస్ట్ వేసి ఏ క్షణం ఏం జరుగుతుందని చెప్పి కూడా వాచ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు బెయిల్ మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ వచ్చారు. చందు.